గైస్ మనం ఇప్పుడు బీఆర్టీ టైగర్ రిజర్వ్ ఎంట్రన్స్లో ఉన్నాము. మనకు స్టార్టింగ్ వచ్చేసి మనకి 2 వీలర్కి అయితే 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఎంట్రన్స్లో. నేను బైక్లో వచ్చాను కాబట్టి నాకు 10 రూపీస్ తీసుకున్నారు. ఇంకా కార్కి అయితే కన్నా 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అంతకంటే పెద్ద వెహికల్ అయితే కన్నా 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇదే మనకి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనకి అరౌండ్ 27 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, నాకైతే 27 కిలోమీటర్స్ చూపిస్తుంది కే గుడి. లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ నుండి మొత్తం కూడా ఫారెస్టే, ఎక్కడ చూసినా కూడా చెట్లే కనిపిస్తాయి మనకి. ఇక్కడ ఏ క్షణానైనా లెపర్డ్స్ తిరిగే అవకాశం ఉంటుంది. మనం చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. నాకు ఇక్కడ వెళ్ళాలంటేనే కొద్దిగా భయం వేస్తుంది. చూడండి, మొత్తం కూడా చెట్లే. ఇక్కడ లెపర్డ్స్ ఏ క్షణానైనా మన మీద దాడి చేసే అవకాశం ఉంటుంది. సో మనం చూసుకొని వెళ్ళాలి. మనకు అక్కడక్కడ ఇలాంటి విలేజెస్ కనిపిస్తాయి. చూడండి, వీళ్ళు ఈ అడవిలోనే బ్రతుకుతారు. ఓకే, మనం ముందుకు వెళ్దాం. గైస్, ఇది బిలిగిరి రంగనాథ టెంపుల్ అనమాట. మనకు స్టార్టింగ్లో ఈ టెంపుల్ విజిట్ ఉంటుంది. ఇక్కడ రంగనాథ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఒక దట్టమైన అడవి మార్గం గుండా వెళ్ళాల్సి ఉంటుంది. ఒంటరి ప్రయాణాలు చాలా కష్టంగా అనిపిస్తాయి. ఇప్పుడు కానీ ఒక పులికంట మనం పడ్డామంటే ఖచ్చితంగా అది మనం టాబ్లెట్ వేసేసుకుంటుంది. ఇది ఒక అమానుషమైన ప్రదేశంలా అనిపిస్తుంది. చుట్టుపక్కల ఎవరు కూడా లేరు. ఇక్కడ మనకి ఏమైనా జరిగినా కూడా ఎవరో పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు. ಪ್ರಸಾದ ಉಳಿದ್ರೆ ಇದೆ ಸ್ವಲ್ಪ ಕೆಳಗಡೆ ಇದೆ, ಅದು ಸಿನಿಮಾ ಹಾಕಿದ್ದೀನಿ ಸರ್. గైస్, ఇదే కే గుడి ఖ్యాత దేవర టెంపుల్ అన్నమాట. ఇక్కడ గిరిజనులు దీన్ని ఎంతో పవిత్రంగా కొలుస్తారు. లోపలికి వెళ్ళి విగ్రహాన్ని చూద్దాం ఒకసారి. గైస్, చూస్తున్నారు కదా, ఇదే విగ్రహము. మార్నింగ్ పూజ చేశారు, అందుకే మొత్తం పూలతో కప్పేశారు. చూడండి ఎంత ఓల్డ్ ఉందో విగ్రహం. గైస్, అక్కడ కనిపిస్తుంది కదా, అదే జంగల్ సఫారీ ఇన్ఫర్మేషన్ సెంటర్. ఇక్కడ జంగల్ రైడ్కి మనకు 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వెహికల్లో వెళ్ళి తీసుకెళ్ళి మొత్తం ఎక్కడైతే వన్యప్రాణులు కనిపిస్తాయో అక్కడక్కడ ఆపి మనకి ప్రతి ఒక్క జంతువుని క్లియర్గా చూపిస్తారు. స్టార్టింగ్లో అయితే చాలా ఎగ్జైట్మెంట్గా వెళ్తున్నాను. ಕೂಬೆ
ఇక్కడ వీళ్ళు నన్ను వెహికల్లో తిప్పుతుంటే నాకు అప్పటికే నిద్ర వచ్చేసింది. సో మాకు మెయిన్ జంతువులు ఏవి ఇక్కడ కనిపించలేదు. సో నేను ఏం చేశానంటే కొన్ని ఓన్ షాట్స్ని నేను సొంతంగా వెతికి కొన్ని జింకల్ని, ఇంకొచ్చేసి ఏనుగుల్ని, అలానే కొన్ని బఫెలోని రికార్డ్ చేశాను. పోయేటప్పుడు నేనే భయపడుకుంటూ వెళ్ళాను, వచ్చేటప్పుడు నేనే అన్నిటినీ వెతుక్కుంటూ వస్తున్నాను. నిజానికి మనం జంగల్ సఫారీలో ఏం చూడలేకపోయాము. సో అందుకే నేను ఇక్కడ రోడ్లో అన్నీ వెతుక్కుంటూ వస్తున్నాను. ఓకే, మనకి ఇంకా ఏమన్నా కనిపిస్తాయేమో వెతుకుదాం. గైస్ చూస్తున్నారు కదా, అక్కడ దూరంగా ఎనుములు కనిపిస్తున్నాయి చూడండి, 2 ఉన్నాయి అక్కడ. నేను కొంచెం దగ్గరికి వెళ్తే బాగా కనిపిస్తుంది. ఓకే, కెమెరాను హ్యాండిల్ చేయడం కష్టంగా ఉంది. ఓకే, చూడండి బఫెలో.